ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడే ధైర్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మగా మారారని, బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆయనలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల తొలుత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అడిగే నాయకుడే లేరు, అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తదుపరి కావలి మండలం ఆముదాల దిన్నెలో కూడా ఆమె పర్యటించి ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు.